హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందు మనం చేసే పని బయట పాచికసు ఊడ్చుకోవటం. ఉదయం నిద్ర లేవటం, చీపిరి పట్టుకోవటం ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసే పని ఇదే. ఫస్ట్ చేసే పని అయితే ఇదేనండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంతే ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళైతేనేమో ఇంకొంచెం ఇంటి ముందు ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటారు. మాలాగా ఇలా పల్లెటూరులో ఉండే వాళ్ళైతే ఇలా బయట కసులు ఊడ్చుకొని గచ్చులన్నీ కడుగుతారు. కొంతమందికి ఏమో ఇంకా నేలే ఉంటుంది. వాళ్ళైతే పాపం ఇంకా కసులు ఊడ్చుకొని పేడ తెచ్చుకొని పేడ కల్లాపి చల్లుకుంటారు. వీళ్ళందరికంటే ఎక్కువ కష్టం పేడ కల్లాపి చల్లుకునే వాళ్ళకే ఉంటుంది. మనకైతే కొంచెం కష్టం తక్కువేలండి. గచ్చు ఊడ్చుకుంటాము, గచ్చు మొత్తం నీళ్లు జల్లేసి ఇంకా చీపిరి పెట్టి రుద్ది కడుగుతాము. కొంతమంది అయితే మెట్లు బట్టికే రుద్ది కడుక్కొని గచ్చు మీద ఉట్టి నీళ్ళు అయితే చల్లుకుంటారు. అంటే రోజు రుద్ది కడగాలంటే కడగలేరు కదా. కొంతమంది పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకోండి ఇంకా చీపిరి పెట్టి రుద్ది కడగాలంటే కష్టంగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళైతే కొన్ని నీళ్లు చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకుంటారు. ఎక్కువ కష్టం అనేది పెద్ద పెద్ద ప్లేస్లు ఉంటాయి చూడండి. ఇంటి ముందు చాలా పెద్ద ప్లేస్లు ఉంటాయి. ఇంక ఇలా గచ్చు చేసి ఉండదు, బండలు ఉండవు, నేల ఉంటుంది. ఇంకా అలాంటి వాళ్ళైతే కసువులు ఊడ్చుకొని కల్లాపి చల్లుకొని ముగ్గు పెట్టుకోవాలంటే వాళ్ళకి కనీసం ఒక గంట టైం అయినా పట్టిద్దండి. కొంతమందికి ఇంకా ఆ ఖాళీ ప్లేస్లో చెట్లు ఉంటాయి. చెట్లు ఉండయి అంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు. ఆకులు అనేవి ఎలా వస్తాయి. ఆ ఆకులన్నీ ఊడ్చుకొని ఎత్తేసుకొని పేడకల్లాపులు చల్లుకోవాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. చిన్నప్పుడు మేము కూడా అలాగే చేసిన వాళ్ళమేనండి. ఇక్కడైతే మాకు ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంక ఇంటి ముందు ఇలా గచ్చు చేశారు. అంతకుముందు పేడకల్లాపి చల్లుకునేటప్పుడైనా మాకు ప్లేస్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు గచ్చు చేశాం కదా, ఈ ప్లేస్ బట్టికే ఉంటుంది. కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మాత్రం చాలా ప్లేస్ ఉంటుంది. చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువండి మాకు. ఆ ఓపెన్ ప్లేస్లో ప్రతిరోజు పేడ కల్లాపి చల్లేవాళ్ళం. ఉట్టి నీళ్ళు కూడా చల్లం. గేదెలు ఉంటాయి కదా, ఇంకా పేడ తీసుకొచ్చి పేడ కల్లాపులు చల్లేసి ముగ్గు పెట్టుకునేవాళ్ళం. ప్రతిరోజు డైలీ ఉంటుంది. కొంతమంది అయితేనేమో ఎప్పుడో వారానికి ఒక్కసారి సాయంత్రం పూట చల్లుకోవటం అలా చేస్తుంటారు. మేమైతే అలా కాదు. ప్రతిరోజు ఉదయాన్నే పేడ కల్లాపి చల్లుకోవటం, ముగ్గు పెట్టుకోవటం. ఉట్టి నీళ్ళు చల్లినా కూడా ఊరుకోకూడదు. ఉట్టి నీళ్ళు కూడా ఇంటి ముందు చల్లకూడదంట. ఒకళ్ళకైతే ఆ పనే సరిపోయిద్దండి. ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటాం కదా. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకుంటారు. ఒకళ్ళ కల్లాపి చల్లటం, ఒకళ్ళ అంట్లని, ఒకళ్ళ వంట చేయటం అని. ఇలా ఎవరి పనులు వాళ్ళు పంచుకుంటారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంకెవరి పని వాళ్ళు చేసేసుకోవటం. ఇప్పుడైతే మాత్రం ఇంట్లో పనులు మొత్తం మనం చేయాల్సిందే. అప్పుడు మేము స్కూల్కి వెళ్ళినా సరే ఇంట్లో పనులు అనేవి చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు అలా కాదు. వాళ్ళు నిద్ర లేచి రెడీ అయ్యి టిఫిన్లు తినేటప్పటికి సరిపోతుంది. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టడం, వాటర్ బాటిల్కి నీళ్లు పోయటం, ఈ పనులు అనేవి మనకి ఇంకా ఎక్కువ ఉంటున్నాయి. కష్టమైనా సరే పనులు అనేవి పంచుకొని చేస్తే తేలిగ్గా ఉంటాయి. తేలిక పనులైనా సరే పంచుకోకపోతే కష్టంగానే ఉంటాయి. ఇంకా నేనైతే మా ఇంటి ముందు పాచి కసువు అయితే ఊడ్చేసాను, కసువు ఎత్తి పడేసాను, గచ్చు మొత్తం నీళ్లు పోసి కడిగేశాను, అరుగులు మెట్లు గచ్చు మొత్తం నీట్గా కడిగేశాను. ఇప్పుడైతే ముగ్గేస్తున్నాను. ముగ్గు అయితే ఈరోజు చుక్కల ముగ్గు, మెలికల ముగ్గు అయితే వేస్తున్నాను. సింపుల్గా చిన్న ముగ్గే వేస్తున్నాను. ముగ్గులో పిండి కలపలేదు కదా, అందుకే తెల్లగా కనిపించట్లేదండి. అందులో ఈరోజు కొంచెం మబ్బు పట్టినట్టే ఉంది ఉదయాన్నే. అందుకని చీకటి చీకటిగా కూడా అనిపిస్తుంది. టైం 6 అయినా సరే కూడా కొంచెం మబ్బు పట్టింది కదా, మసక మసకగా అనిపిస్తుంది. పిండి కలపకపోయినా కానీ తడి ఆరిపోయిన తర్వాత ముగ్గు తెల్లగానే కనిపించిద్ది. ఎందుకంటే ఈ ముగ్గు పాలిష్ ముగ్గు కదా. పాలిష్ ముగ్గులో పిండి అనేది అంత కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మనకు తడి మీద ఉన్నప్పుడు తెల్లగా కనిపించదు. తడి ఆరిపోయిన తర్వాత మాత్రం బాగా ముగ్గు అనేది తెల్లగానే కనిపించిద్ది. ఈ ముగ్గు అయితే కడగటానికి ఈజీగా ఉంటుంది. ముగ్గు కూడా మొత్తం నీట్గా పోయిద్ది మనం కడిగినప్పుడు. మళ్ళీ తెల్లారి ముగ్గు వేసుకోవడానికి గచ్చు అనేది నీట్గా కనిపించిద్ది. అదే పిండి కలిపింది అనుకోండి, మనం అంతకు ముందేసిన ముగ్గు ఆ ముద్ర అనేది అలాగనే ఉంటుంది. ఇంకా సింపుల్గా అయితే మెలకల ముగ్గు అయితే వేసాను. ఇంకా వంటగదిలోకి వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నాను. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా వాడి కోసం అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఎగ్జామ్స్ ఉన్నాయంట. కొంతమంది పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి. సెలవులు అయితే ఇవ్వలేదు కానీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. కానీ నవీన్కి మాత్రం ఎగ్జామ్స్ అయిపోలేదు. ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా. ఉప్మా అనేది మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఇంకా ఉదయం పూట ఆకలి తీర్చుకోవటానికి మాత్రమే ఇంకా ఉప్మా అనేది తింటాం. కానీ ఇష్టంగా టిఫిన్ తినాలని మాత్రం అయితే తినరు. మధ్యాహ్నం దాకా మనం ఆకలికి ఉండలేం కదా. మధ్యాహ్నం అన్నం తినబోయేటప్పటికి 1 అయ్యిద్ది టైం. ఇంకా 1 గంట వరకు మనం ఆకలితో ఖాళీ కడుపుతో ఉండలేం కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి అలా తింటాం. కానీ ఉప్మా అయితే మాత్రం అస్సలు ఇష్టంగా మా ఇంట్లో తినరు. పిల్లలకే కాదు, నాకు కూడా ఉప్మా అంటే అంత ఇష్టం ఉండదు. అందుకని ఎక్కువ శాతం ఇంట్లో అయితే ఉప్మాలు అవి చెయ్యము.
అది వేడివేడిగా ఉంటే కొంచెం తినాలనిపించిద్ది. ఇంకా చల్లారిపోతే ఇంకా అస్సలు ఉప్మానే అంటుకోవాలనిపించదు. ఉప్మా రవ్వకైతే ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు నీళ్లు పోసాను. నాకు బాగా పర్ఫెక్ట్‌గా చేయటం అయితే రాదు. ఎందుకంటే ఎక్కువ శాతం మేము ఇంట్లో ఉప్మా చేసుకోము కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్‌గా, అంత టేస్టీగా చేయటం అయితే రాదు. నేను ఒక గ్లాసు రవ్వకైతే 3 గ్లాసులు వాటర్ పోసాను. ఎన్ని గ్లాసులు పోసుకోవాలో నాకు పర్ఫెక్ట్‌గా అయితే తెలీదు. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు పోసామనుకోండి మరీ గట్టిగా వచ్చేసిద్ది. 4 గ్లాసులు పోస్తేనేమో మరీ లూజుగా వచ్చుద్దేమోనని చెప్పేసి 3 గ్లాసులు పోసాను. 3 గ్లాసులకు పర్వాలేదు బానే వస్తుంది. చిక్కబడుతుంది త్వరగానే. రవ్వ పోసేటప్పుడు కూడా మనం ఉండలు కట్టకుండా ఇంక ఇలా తిప్పుకుంటా ఉండాలి గదా! కొంచెం అశ్రద్ధగా ఉన్నామంటే మొత్తం ఉండలు కట్టిపోయిద్ది. కొంతమంది ఇందులో నెయ్యి వేసుకుంటారు, జీడిపప్పులేసుకుంటారు. ఉప్మా అంటేనే చాలా ఇష్టంగా తింటారు చాలామంది. కానీ మాకెందుకనో ఉప్మా అంటేనే అసలకి ఇష్టం ఉండదు. నాకు చేయటం రాకనో మరి ఎందుకో అయితే నాకైతే తెలీదు గానీ, ఉప్మా అనేది మా ఇంట్లో అయితే అంత ఇష్టంగా అయితే తినరు. ఇందులో నేను ఇంకా ఎక్కువ కూరగాయలు కూడా ఏమి వేయను. ఒక ఉల్లిపాయ వేస్తాను. ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలైతే వేశాను. కొంతమంది క్యారెట్లు, టమాటాలు అవైతే వేసుకుంటారు. ఇంక నేనైతే అవన్నీ అయితే ఏం వేయను. సింపుల్‌గా అయితే ఇలా చేశాను. వేడి వేడిగా అందరం తలా కొంచెం అయితే తిన్నాము. ఉప్మా చేసిన రోజు మాత్రం నేను కూడా త్వరగానే టిఫిన్ తింటాను. ఎందుకంటే ఆరిపోతే ఇంక అస్సలుగా తినాలనిపించదు. ఉదయాన్నే హాట్ వాటర్ అయితే తాగాను. తాగేసి ఇంక టిఫిన్ చేసిన వెంటనే నవీన్ తిన్న వెంటనే నేను కూడా తినేసాను. అంట్లు పని, బట్టల పనైతే అయిపోయింది. ఇంక ఇంటి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇల్లు ఊడబోయే ముందైతే గ్యాస్ పొయ్యి క్లీన్ చేస్తాను. గ్యాస్ పొయ్యి క్లీన్ చేసి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేస్తాను. ఫస్ట్ చేసే పని ఎక్కడ వస్తువులు అక్కడైతే పెట్టేస్తాను. అప్పుడే మనకు కసువులు ఊడటానికి గానీ, పని చేయటానికి గానీ పననేది అర్థమైద్ది. తేలిగ్గా ఉంటది. ఫ్రిడ్జ్ మీద కూడా మనం ఏవి పడితే అవి పెడతాము. వాటర్ బాటిల్ పెడతాము. ఇంకేదో ఒకటి మాకు వాకిలి పక్కనే ఉంటది. అందుబాటులో ఉంటది కాబట్టి, ఏయ్యో ఒకటి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద పెడతా ఉంటారు. అవన్నీ చూసి, తీసి ఎక్కడొక్కడ సర్దేసి, ఫ్రిడ్జ్ డోర్ మీద ఏదైనా కొంచెం దుమ్ముందనుకోండి, ఒక క్లాత్ తీసుకొని తుడుస్తాను. తడి క్లాత్‌తో అయితేనేమో వారానికి ఒక్కసారి తుడుస్తాను. మామూలుగా పొడి క్లాత్‌తో అయితేనేమో రోజు కసులు ఊడ్చేటప్పుడు తుడుస్తాను. ఎందుకంటే డోర్ మీద కొంచెం దుమ్మనేది కనిపిస్తా ఉంటది. వాకిలి పక్కనే ఉంటది కాబట్టి, మనం వాకిలిలోకి రాంగానే ఫ్రిడ్జ్ మీద దుమ్ము కనిపిస్తా ఉంటది. అందుకని ఎక్కువ శాతం ఫ్రిడ్జ్ మీద ఏమి పెట్టకుండా నీట్‌గా అయితే ఉంచుతాను. ఇంక ఎదురు అరమార ఉంది గదా! అరమారలో కూడా సామాన్లన్నీ ఎక్కడొక్కడ సర్దేస్తాను. చిందరవందరగా లేకుండా నీట్‌గా ఒక లైన్‌లో ఉండేటట్టయితే పెట్టేస్తాను. ఇంకా వంటగది అయితే ఊడటం అయిపోయింది. ఎక్కడ వస్తువులు అక్కడైతే పెట్టేశాను. తర్వాత ఇంక ఇదిగోండి ఈ గదిలోకైతే వచ్చాను. ఇంకా హాల్ అయినా, బెడ్‌రూమ్ అయినా ఇంకేదైనా అన్నీ ఇదేననుకోండి ఈ గదే మాకు. ఇక్కడ కూడా కొత్తగా కూలర్ పెట్టాం గదా! కూలర్ కూడా ఇంట్లో అడ్డంగా ఉందండి. అసలే చిన్న గదులు. అందులో కూలరు, కుర్చీలు, మంచము అన్నీ ఉండేటప్పటికి చాలా ఇరుకిరుగ్గా ఉంది. ఈ గదిలో కసువుచేటప్పుడైతే బెడ్‌షీట్ అనేది ముందు నీట్‌గా ఏస్తాను. మంచం మీద ఏమీ లేకుండా చూస్తాను. ఇప్పుడు కూలర్ వచ్చింది కదా! కూలర్ మీద కూడా ఏయోటి పెట్టేస్తున్నారు. కూలర్ మీద కూడా ఏమీ లేకుండా చూసి నీట్‌గా అయితే ఉంచేస్తాను. టీవీ మీద కూడా అంతే. టీవీ మీద ఇంకా పిల్లలు ఏయోటి పెడతారు. ఇంకా టీవీ మీద ఉన్నయి కూడా తీసి సర్దేస్తాను. పిల్లలు స్కూల్‌కెళ్తా పౌడర్ డబ్బాలు, దువ్వెనలు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అవన్నీ తీసి ఎక్కడ వస్తువు అక్కడ సర్దేసి పనికొచ్చినయన్నీ అరమారలో పెడతాను. పనికిరానివి ఉంటాయి చూడండి కాగితాలు గానీ, ఏదైనా అయిపోయిన టాబ్లెట్లు ఏయో ఒకటి ఉంటాయి గదా! ఇంకా అవన్నీ తీసి కసువూడ్చేటప్పుడైతే బయట పడేస్తాను. ఇల్లనేది ఎప్పుడు నీట్‌గా ఉండాలి, దుమ్ము, ధూళి లేకుండా ఉండాలంటే కసువూడ్చేటప్పుడు ఈ పనులన్నీ చేసుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకోవాలి. పైకి దుమ్మనేది కనపడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ 2 గదులు ఊడ్చిన తర్వాత ఇంక బయట వరండాలోకొచ్చాను. ఈ వరండాలో ఎక్కువ డస్ట్‌గా కనిపిచ్చేది కండవలు. తీగ మీద కండవలేస్తారు గదా! అవి నీట్‌గా ఏయకుండా ఇంక ఉండలు ఉండలుగా పడేస్తారు. ఇంకా వాటిని తీసి నీట్‌గా అయితే ఆరేస్తాను. ఇక్కడ మూలన డబ్బాలున్నాయి గదా! ఇవైతే రంగు డబ్బాలు. నవీన్ ఈ మధ్య క్రికెట్ ఆడుతున్నాడు బయట వరండాలో. వాడు క్రికెట్ ఆడేటప్పుడు అవన్నీ కింద పడుతున్నాయి. కింద పడి కలర్స్ అవన్నీ పోతున్నాయి. ఇంకా ఈ రిస్క్ అంతా ఎందుకులే అని చెప్పేసి డబ్బాలే కింద పెట్టేశాను. మళ్ళీ అవి గూట్లో నుంచి డబ్బా కింద పడటం, ఆ కలర్ పోవటం, మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవటం, ఈ రిస్క్ అంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా డబ్బాలే ఒక పక్కన మూలనైతే పెట్టాను. పిల్లలు మనం అరిసినా సరే, ఎంత చెప్పినా సరే, ఇంకా అప్పుడప్పుడు ఆటలు ఆడుతూనే ఉంటారు. బయటికెళ్ళి ఆడుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి క్రికెట్టు, బాల్‌తో తీసుకొచ్చి ఆటలాడుతా ఉంటారు. కసువులు ఊడ్చింది ఈ 3 గదులే కాదండో! బయట ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంది కదా! అక్కడ గొంతులు ఇంటికి అటువైపున ఒక గొంది, ఇటువైపున ఒక గొంది ఉంది కదా! ఆ గొంతులు మొత్తం ఊడ్చేసి, కసువంతా ఎత్తేసి ఇంక ఇప్పుడైతే బండ్లు తుడుస్తున్నాను. కసువులు కూడా ఏ గదికి ఆ గదే కుప్ప చేస్తాను. కుప్ప చేసేసి ఏ గదిలో కసువు ఇంకా ఆ గదిలో ఎత్తేస్తాను.
వంటగది తుడిచిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ గది తుడుచుకుంటా వస్తాను. వంటగదిలో అయితేనేమో ఫస్ట్ పొయ్యి తుడుస్తాను. పొయ్యి తుడిచిన తర్వాత బండ్ల తుడుస్తాను. ఎందుకంటే పొయ్యి తుడిచేటప్పుడు ఆ నీళ్లు చిందులు అవన్నీ కింద బండ్ల మీద పడతాయి కదా, అందుకోసం ఫస్ట్ పొయ్యి అయితే తుడుస్తాను. పొయ్యి తుడిచిన తర్వాత కింద బండ్లు అయితే తుడుస్తాను. తర్వాత ఇంక ఇదిగోండి ఈ గదిలో కూడా తుడుస్తున్నాను. కూలర్లు కుర్చీలు అన్నీ అడ్డంగా ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేసి అయితే తుడుస్తున్నా. ఇంక ఇప్పుడైతే మంచం కింద కూడా తుడుస్తున్నాను. మంచం కింద తుడిచామనుకోండి చాలా నీట్‌గా ఉంటది. దుమ్ము లేకుండా ఉందనుకోండి, మనం కసువు ఊడ్చేటప్పుడు గానీ, ఫ్యాన్ ఏసినప్పుడు గానీ, ఆ దుమ్మనేది ఇంక ఇంట్లోకి ఇల్లంతా రాకుండా ఉంటది. చాలా నీట్‌గా అనిపిచ్చిద్ది. మంచం కింద గూడా మాత్రం నేను నీట్‌గా కసువు ఊడ్చి ప్రతిరోజు ఇంకిలా ఒంగోని మంచాల కింద గూడా నీట్‌గా తుడుస్తాను. అప్పుడే ఇల్లనేది నీట్‌గా ఉంటది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచేసి, కనపడే ప్లేస్ బయటికే తుడుచుకుంటా వచ్చామనుకోండి, ఇల్లు చూడటానికి అంత బావుండదు. ఒకళ్ళు చూడటానికి చెప్పటానికి కాకపోయినా మనకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. ప్రతి ఒక్క పని నీట్‌గా పర్ఫెక్ట్‌గా చేసుకుంటేనే మనకు మనశ్శాంతిగా, హ్యాపీగా అనిపిచ్చిద్ది. వరండా గూడా తుడిచేసి ఇంక బయట వరండా ఉంది కదా, అది కూడా తుడుస్తాను. ఇంకా గాబు దగ్గరేమో బట్టలు ఉతికిన నీళ్ళు అవి ఉన్నాయి కదా, ఇంకా అవి పోసి పుల్లల చీపురు తీసుకొని గాబు దగ్గరైతే ఇంకా పుల్లల చీపురుతో రుద్ది కడుగుతాను. పుల్లల చీపురు పెట్టి కడగలేదనుకోండి పాచి వచ్చిద్ది ఎక్కువగా. అందుకనే చీపురు పెట్టి అయితే రుద్ది కడుగుతాను. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.